హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవాళ్ళ ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మనం ఒక సామెత గురించి తెలుసుకుందాము. పరుగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మేలు అని ఎందుకు అంటారో అసలు మీకు తెలుసా? తెలియకపోతే ఇవాళ ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఒకరోజు ఒక పట్టణం ఎలుక తన బంధువును కలవడానికి పల్లెటూరు వెళ్ళాడు. పట్టణం నుంచి వచ్చిన తన బంధువును చూసి పల్లెటూరు ఎలుక చాలా సంతోషించింది. అతిథి మర్యాదలు చేయడానికి ఎక్కువ ఏమీ లేకపోయినా తన దగ్గర ఉన్న స్వల్పాహారంతో జున్ను ముక్క, పళ్ళు పెట్టి ఎంతో మర్యాద చేసింది. పట్టణం ఎలుక మట్టుకు జున్ను ముక్క చూసి, ఇదేంటి, నువ్వు ఇంకా జున్ను ముక్కల మీదే బతుకుతున్నావా? నా మాట విని నాతో పట్నం వచ్చేయి. అక్కడ రోజు విందు భోజనం తినొచ్చు. ఎంతకాలం ఇలా పేదరికంలో గడిపేస్తావు అని అడిగింది. ఈ మాటలు విని ఆశ కలిగిన పల్లెటూరి ఎలుక పట్నం వెళ్ళడానికి తయారయ్యింది. 2 ఎలుకలు రోజంతా ప్రయాణం చేసి బాగా ఆకలి మీద పట్నం చేరుకున్నాయి. పట్నం ఎలుక గర్వంగా తను ఉంటున్న ఇంట్లో వంటగదికి తీసుకెళ్ళింది. అక్కడ ఇంట్లో వాళ్ళు వండుకున్న భోజనం 2 ఎలుకలకు పండుగ రోజు తినే విందు భోజనంగా అనిపించింది. పల్లెటూరు ఎలుక, నువ్వు నిజమే చెప్పావు. మా ఊరిలో ఎప్పుడో పండుగలకు తప్ప ఇలా వండుకోరు మనుషులు. పొద్దున్నే పొలానికి వెళ్ళే హడావిడిలో చద్దన్నం తిని వెళ్ళిపోతారు. ఇది చాలా బాగుంది అంటూ ముందు ఏమి తిందామా అని చుట్టూరా చూసుకుంది. కానీ ఎలుకలు భోజనం ముట్టుకునే లోపల ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. పల్లెటూరి ఎలుక కంగారు పడి, ఆ చప్పుడు ఏమిటి అని అడిగింది. ఇంటి కుక్కలు వస్తున్నాయి, త్వరగా దాక్కో అంటూ పట్నం ఎలుక ఒక రంధ్రంలోకి దూరింది. వెనకే పల్లెటూరు ఎలుక కూడా దూరింది. ఇలా ఎంతసేపు అని అడిగింది పల్లెటూరు ఎలుక. అవి అలా వస్తూనే ఉంటాయి. అవి చూడనప్పుడు మనకి కావలసిన ఆహారం ఈ రంధ్రంలోకి తెచ్చుకొని హాయిగా తినొచ్చు అని పట్నం ఎలుక జవాబు చెప్పింది. ఇది విన్న పల్లెటూరు ఎలుక భయపడుతూ, విందు భోజనం తినే కన్నా ప్రశాంతంగా జున్ను తినడం మేలు అని ఆలస్యం చేయకుండా వెంటనే తన ఊరికి వెళ్ళిపోయింది. ఈ చిన్న కథను ఆధారంగా తీసుకొని మన వాళ్ళు పరుగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం ఎంతో మేలు అనే సామెతని వాడుకలోకి తీసుకొచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.